ఇది ఏ సమయమో తెలుసా? ఇది వింటర్లాండ్స్ టైం. దూకేద్దాం వింటర్లాండ్స్ లోకి. కొత్త ఆర్ఆర్ ఈవెంట్ లో ఐస్రాయల్ లో ట్రావెల్ చేసి గ్రాండ్ ప్రైజెస్ విన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్ తో టీమప్ చేసి సరదాగా టోకెన్స్ ని సంపాదించుకుంటూ షేర్ చేసుకోవచ్చు. అలాగే ఆర్ఆర్ ఫోర్కాస్ట్ మీద కూడా కన్నేయండి. మీరు మీ స్ట్రాటజీని ప్లాన్ చేసుకోవచ్చు. గేమ్ లో ముందంజలో మీరే ఉండవచ్చు. గత సంవత్సరం తెచ్చిన స్నో బర్ముడాలోనే కొత్తగా ఆరోరా ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాము. ఆకాశంలో మీరు ఆరోరా లైట్స్ ని చూడొచ్చు. బర్ముడాలో క్లాక్ టవర్ మొత్తాన్ని కూడా వింటర్లాండ్ థీమ్ లో మొత్తం మంచుతో కప్పేశాము. క్లాక్ టవర్ ని చూడటానికి చాలా బాగుంది. బర్ముడాలో తప్పకుండా కొత్త పట్టాలపై ప్రయాణించండి. ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ ఈ పట్టాలను వేశాము. ఈ ఎగ్జైటింగ్ జర్నీని మీరు కూడా మ్యాప్ లో అనుభూతి చెందండి. DRNCS లో ఏం రాబోతుందో తెలుసా? ఫ్రాస్టీ ట్రాక్స్. దీని మీద జరుగుతూ మీకు కావలసిన ప్రాంతాలకు వెళ్ళండి అండ్ మీ ఎదురుగా ఉండే ఎనిమిస్ తో ఫైట్ చేయండి. మరియు పట్టాల నుంచి వేగంగా దూకేయచ్చు. మీ ఫైట్ లో కొత్త ట్విస్టులు తెచ్చేయండి. ముఖ్యంగా వింటర్లాండ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు DR లో కొత్త కాయిన్ మిషన్స్ దగ్గరికి వెళ్ళండి. CS లో సప్లై గ్యాడ్జెట్స్ వస్తాయి. ఆర్ఆర్ ఎఫెక్ట్స్ ని ట్రిగర్ చేయడం ద్వారా దీని ద్వారా మీరు ఎక్స్ట్రా లూట్ అలానే ఎక్స్ట్రా కాయిన్స్ ని కూడా ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ ఆర్ఆర్ ఫోర్కాస్ట్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. మీ మ్యాచ్ లో వెదర్ ఎలాంటి కండిషన్ లో ఉంటుందో తెలుసుకోవడానికి కొత్తగా వింటర్లాండ్ ఐస్ శిల్పాలు వస్తున్నాయి. అవే ఐస్ బాక్సెస్, ఐస్ రాడార్స్. దీంతో BR లో మీకు ఐస్ జీప్స్ తీసుకునే పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్ లో కూర్చొని కూడా మీరు ఈజీగా ఎనిమీస్ ని కిల్ చేసేయచ్చు. మ్యాడ్ స్నో మ్యాన్ మోడ్ మళ్ళీ తిరిగి వచ్చింది. ఎనిమీస్ ని చంపుతూ లెవెల్ చేసుకుంటూ మొత్తం స్నో మ్యాన్ అవుట్ ఫిట్ పీసెస్ ని కలెక్ట్ చేయండి. ప్రతి ఒక్కటి మీ బేసిక్ స్టాట్స్ ని పెంచుతుంది. మొత్తం అవుట్ ఫిట్ వచ్చేస్తే మీరు స్నో మ్యాన్ లా మారిపోతారు. ఒకవేళ మీరు ఊడిపోతే ఇక్కడ చూడండి ఇలా స్నో బాల్ లా మారిపోతారు. ఇలా ఆటోమేటిక్ గా కొంత దూరం వెళ్ళి సెల్ఫ్ రివైవ్ అవుతారు. కానీ మీ స్నో బాల్ ని ఎనిమిది పగలగొట్టినట్టయితే మీ పని ముగిసిపోతుంది. ఇదే కాదు, మీ బ్రతుకున్న టీమ్మేట్ మీకు వేగంగా రివైవ్ ఇవ్వగలడు మిమ్మల్ని టచ్ చేస్తూ. కొత్తగా కోడాని కలుద్దాం, AKA స్నో ఫాక్స్. యుద్ధ ఆకాశాన్ని వెలిగించడానికి ఇంకెవరున్నారు? మీరు పారాచూట్ తో దిగేటప్పుడు కోడా ప్రతి ఒక్క ఎనిమీ లొకేషన్ ని స్పాట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ ని యూజ్ చేస్తే టెంపరరీ స్పీడ్ బూస్ట్ కూడా ఉంటుంది. అలానే ఎనిమీ ఎటువంటి దాని వెనకతలు దాక్కున్నా కూడా ఎనిమీ ఈజీగా కనిపిస్తారు. మీరు అవేకిన్ చేసుకున్నారా? ఇప్పుడు మీరు ఏ క్యారెక్టర్ ని కొనుక్కున్నా కూడా ఆ క్యారెక్టర్ అవేకిన్ కూడా అన్లాక్ అవుతుంది. ఎల్వరో క్యారెక్టర్ స్కిల్ కూడా అడ్జస్ట్ చేశారు బెటర్ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ కోసం. ఎల్వరో గ్రెనేడ్ క్లిక్ చేస్తే మాత్రం గ్రెనేడ్స్ అనేవి 3 గ్రెనేడ్స్ గా స్ప్లిట్ అవుతుంది. అవన్నీ గ్రెనేడ్స్ కూడా సేమ్ పవర్ ఉంటుంది. స్కైలర్ స్కిల్ కూడా ఆటోమేటికలీ గ్లూ వాల్ కి ఎయిమ్ అయ్యేటట్టు అయితే మారుతుంది ఫర్ స్మూతర్ గేమ్ ప్లే కోసం. కొత్తగా M590 గన్ ఎయిర్ బరస్ట్ ఫీచర్ తో వచ్చేస్తుంది. ఈ గన్ తో ఎనిమిది కొట్టాక సర్టెన్ టైం లో బ్లాస్ట్ అవుతుంది. అలా బ్లాస్ట్ అయ్యేటప్పుడు దగ్గరలో ఉండే ఎనిమీస్ కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ చూసేయండి మిగతా వెపన్ అడ్జస్ట్మెంట్స్. మీరు ఫినిషింగ్ మోడ్ యూజ్ చేస్తే షీల్డ్ పాయింట్స్ అండ్ స్పీడ్ బూస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీ ఫిష్ ని యూజ్ చేసి కూడా ఫినిషింగ్ మోడ్ యూజ్ చేయొచ్చు. మేము పవర్ఫుల్ న్యూ గన్ అటాచ్మెంట్స్ తెస్తున్నాము. మీ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ ని సులభతరం చేయడానికి ఈజీ ఆప్షన్స్ ని తెస్తున్నాం. ప్లేయర్ హై క్వాలిటీ గేర్స్ ని యాక్సెస్ చేయొచ్చు. ఈ అటాచ్మెంట్ స్లాట్స్ కూడా ఆర్గనైజ్ చేయబడ్డాయి. అలానే మోడల్ అండ్ టెక్స్చర్స్ కూడా ఎన్హాన్స్ చేయబడ్డాయి. అలానే ఇమ్యాసివ్ లుక్ లో కూడా కనిపిస్తున్నాయి. కొత్తగా స్కోప్ కోసం కొత్త HUD బటన్ వస్తుంది. మీరు ఎలిమినేట్ అయిన తర్వాత ఎలిమినేషన్ రీప్లే ద్వారా ఎనిమి మిమ్మల్ని ఎలా చంపాడు అనేది మీరు ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు చూసేయండి కొత్త సోషల్ ఫీచర్స్ ని. గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్ ని ఇన్వైట్ చేయొచ్చు, లేదా వాళ్ళ రూమ్ ఆర్ టీమ్ లో మీరు జాయిన్ అవ్వవచ్చు. ఈసారి కస్టమ్ రూమ్ సెట్టింగ్స్ కూడా ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయి. మీరు ఆడే ప్రతిసారి కూడా సెట్టింగ్స్ ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలానే మీ టీమ్ కాంబినేషన్స్ కూడా మీరు ఈజీగా చూసేయచ్చు. దీంతో ప్రతి ఒక్కరు బ్యాటిల్ రెడీనా? లాస్ట్లీ ఒక ఫీచర్ ఓవరాల్ మీ గేమ్ ప్లే ని బూస్ట్ చేస్తుంది. మీరు ప్లేన్ పారాచూటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మ్యాప్ ని పిన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా జంప్ సిగ్నల్ వస్తుంది. అప్పుడు మీరు జంప్ చేసి మీ ఎగ్జాక్ట్ ప్లేస్ ని రీచ్ అవ్వచ్చు. వెండింగ్ మిషన్ కు కొత్తగా లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ యాడ్ చేశారు. దీనివల్ల మీ కోరుకున్న వస్తువులను ఈజీగా తీసుకోవచ్చు. మీ బ్యాక్ ప్యాక్ ఫుల్ ఉన్నా కూడా ఈ విధంగా చూపించినప్పుడు స్వాప్ చేసుకోవచ్చు వస్తువుల్ని.
అందరికీ ఈ ప్రయాణం చాలా బాగుంది కదా. ప్రతి ఒక్కరు జాయిన్ వింటర్లాండ్స్ ఇంకా ఆరోరా చేజ్ ని మొదలు పెడదాం. బాయ్ బాయ్.